హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను ఈ వీడియోలో మీకు ఈ బ్లౌజ్ మోడల్ కటింగ్ అనేది చూపిస్తానండి. అయితే ఫస్ట్ నేను దీన్ని పేపర్ కట్ చేసుకున్నాను. పేపర్ కట్ చేసుకున్నప్పుడు అది రికార్డ్ అవ్వలేదనమాట. సో నార్మల్గా మీకు బుక్ మీద నేను దీని కటింగ్ చూపించానండి, పేపర్ కటింగ్ అనేది. తర్వాత ఈ బ్లౌజ్ కటింగ్ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి. ఇంకా నాకు ఇదంతా చాలా పర్ఫెక్ట్ వచ్చింది, కానీ ఈ మిడిల్‌లో ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకున్నప్పుడు మాత్రం అక్కడ షేప్ తీసుకునేటప్పుడు కొంచెం ఇలా పైకి తీసుకోండి, సరిపోతుంది. సో బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చింది. హ్యాండ్స్‌కి అయితే ఇదిగోండి ఇలా పైపింగ్ అయితే వేసుకున్నాను. ఇక్కడ కూడా కట్ వర్క్ వచ్చింది. ఫ్రంట్‌కి వచ్చేసరికి ఏమో ఇదిగోండి ఇలాగా త్రీ త్రీ లేయర్ కట్ వర్క్ అయితే వచ్చింది. ఇంక ఈ వీడియోలో లేట్ చేయకుండా మీకు కటింగ్ అనేది షేర్ చేస్తానండి. ఇలాంటి మీరు మోడల్ బ్లౌజ్ ఎప్పుడు మీరు స్టిచ్చింగ్ చేసుకున్నా ఫస్ట్ పేపర్ కట్ అనేది చేసుకుంటే మనకి మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా వచ్చి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నాకులాగా కొత్తగా నేర్చుకున్నా కూడా మీరు చక్కగా ఫినిషింగ్ తోటి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా కటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఇది ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను ఇక్కడ కొలతలు చూపిస్తానండి ర్యాండమ్గా. తర్వాత మీకు ఇది బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ నాకు బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ అండి. సో ఈ పొడవు ఏదైతే ఉందో బ్లౌజ్ పొడవు అది 15 ఇంచులు. అలాగే నడుము లూజ్ ఉంది కదండి, ఇది వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ అండి. 30 సైజ్ అనమాట బ్లౌజ్ సైజు. సో నడుము లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు. వెనకాల డాట్ కోసం ఒక 1 ఇంచు. ఇక్కడ మీరు ఖర్చు మీ ఇష్టం అండి, 1.5 పెట్టుకుంటారా 2 పెట్టుకుంటారా అనేది. నేనైతే 1.5 పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఉంది కదా, ఈ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 7.5 ఇంచులండి. ఈ 7.5 ఇంచుల్లోనూ నేను నెక్ కోసం 4.5 ఇంచులు తీసుకున్నాను, షోల్డర్ కోసం 3 ఇంచులు తీసుకున్నాను. అలాగే ఈ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నానో ఈ చంక డౌన్ కూడా అంతే తీసుకున్నానండి. చంక డౌన్ వచ్చేసి 7.5 ఇంచులు. ఇక్కడ ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులండి. చెస్ట్ లూజ్ వచ్చి 9.5 ఇంచులు. ఈ 9.5 ఇంచుల దగ్గర నుంచి మనం బ్యాక్ డాట్ కోసం ఏదైతే నోట్ చేసుకున్నామో దీనికైతే ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత 1.5 ఇంచు మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, సో ఈ విధంగా అయితే నోట్ చేసుకోవాలి. ఈ కార్నర్లో వచ్చేసరికి 1.5 ఇంచ్ అనేది పెట్టుకుని ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ వచ్చేసి ఈ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులండి. ఇది 3.5 ఇంచులు. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ గ్యాప్ ఉందో చూసారా, ఈ గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచులండి. ఇక్కడ ఇలా 1.5 ఇంచులు ఇది ఇలా గీసుకున్న తర్వాత ఈ కింద నుంచి నెక్ వచ్చేసి 5 ఇంచులండి. సో ఇది 5 ఇంచులు. ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి ఈ డౌన్లోకి 3.5 ఇంచులు డౌన్ అండి. కరెక్ట్గా 3.5 ఇంచులు డౌన్లోకి ఇలా ఒక పాయింట్ చేసుకుని ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ 1.5 ఇంచులు పెట్టారు కదా, ఈ పాయింట్ దగ్గరికి ఇలా అయితే ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇందులో మనం కట్స్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇలా కట్స్ డ్రా చేసుకోవడం కోసం ఏం చేశానంటే ఈ కిందకి ఒక 1/2 ఇంచు ఒక లైన్ అనేది డ్రా చేసుకుని 1.5 ఇంచు గ్యాప్ పెట్టుకుని ఇలాగా కట్స్ అయితే డ్రా చేసుకున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ 5 ఇంచులకి పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది మీరు ఇలా 3 ఇంచుల దగ్గర పెట్టుకుని ఇలాగా మీరు ఇక్కడ నుంచి ఇలా నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటేనే మనకి ఇలా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇలా వస్తుంది కటింగ్, మనకి ఇలా వస్తుంది పేపర్ కటింగ్ అనేది ఇలా వస్తుందండి. ఈ కట్స్ కూడా చెప్పాను కదా ఎలా కట్ చేసుకోవాలనేది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ పీస్ ఏదైతే ఉందో దాంతో అయితే పని లేదండి. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని డిపెండ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ డిపెండ్ చేసుకుని లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ అనేది క్లోజ్ పెట్టుకుంటున్నానండి, ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుంటున్నాను. అలాగే ఇది నేను కట్ చేయకముందే ఫ్రంట్ పార్ట్కి డ్రా చేసుకోవాలండి. కట్ చేసేసిన తర్వాత చూసుకున్నాను. సో నేను ఫ్రంట్ పార్ట్ అనేది బ్లౌజ్ మీద ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది డిపెండ్ చేసుకుని మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేద్దాం. మీకు చూపించాను కదండి నేను బుక్లో ఎలా కట్ చేసుకోవాలనేది. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కింద పార్ట్ ఏదైతే ఉందో ఈ కింద పార్ట్ని ఈ విధంగా మనం ఫోల్డింగ్ సైడ్ పెట్టుకుని
ఇలా పెట్టుకొని యాజ్ ఇట్ ఈస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత దీనికి ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలండి. ఇలా ఈ 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ పక్కనైతే. సో ఈ పైన కూడా యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ దీన్ని కూడా ఫోల్డింగ్ సైడ్ పెట్టుకుని ఈ ఏదైతే పెట్టుకున్నామో ఈ కట్స్ సేమ్ గీసుకుని దీనికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ మన కటింగ్లో పోద్ది, కొంచెం క్లాత్ వేస్ట్ అవుతుంది. కానీ మనం కొత్త వాళ్ళకైతే కనుక కొంచెం ఉంటే పోయింది ఏమి ఉండదు కదండి. సో అందుకని నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. కానీ మనం నోట్ చేసుకునేటప్పుడు ఎలాగంటే ఈ కట్స్ ఏవైతే ఉన్నాయో దీని తిన్నగా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఫస్ట్. తర్వాత దాని నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలాగైతే మనం నోట్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్గా అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూద్దామండి. ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలాగే అయితే నోట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్ని కూడా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఒక ఫ్రంట్ పార్ట్కి మనం ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడ మనం తీసేస్తాం కదా, 2 ఇంచెస్ అనేది నోట్ చేసుకుని ఇలాగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్కి నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఒక 1 ఇంచ్కి నోట్ చేసుకోవాలండి. ఏ సైజ్ వరకైనా సరే ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ ఈ పైకి వచ్చేసరికి 1/2 ఇంచ్ అనేది నోట్ చేసుకోవాలి. ఇలా నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ వేసుకోవడం కోసం ఇక్కడ నుంచి ఇలా 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఈ మెయిన్ డాట్ కూడా మనకి 2.5 సో ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు పెట్టుకోవాలి. మనకి ఈ కిందకి వచ్చేసరికి ఒక 1/2 ఇంచు పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 1/2 ఇంచ్ వరకు పెట్టుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకుని సో ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి లైన్ అనేది డ్రా చేసేసుకోవాలండి. ఈ రెండు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఈ చివరి ఉంది కదండి, ఈ చివరి ఏంటంటే హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర లూజ్ లేకుండా ఉండడం కోసం అనేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3/4 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకుని ఇక్కడ నుంచి ఈ కార్నర్లోకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ చివర ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నేను ఈ నెక్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో 7 ఇంచెస్ దగ్గర ఇలా కరెక్ట్గా 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఈ 7 ఇంచెస్ దగ్గర నుంచి కిందకి ఒక 1/2 ఇంచ్కి వదిలేసి అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది అనేది చూసుకోవాలండి. ఎంత వచ్చింది చూసుకుని దానికి ఇక్కడ మనం కరెక్ట్గా నాకు 4.5 వచ్చింది అంటే 2.5 దగ్గర మనకి కరెక్ట్గా ఈ మిడిల్లోకి ఇక్కడ ఇలాగా నోట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డాట్ పొడవండి ఇది వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? మీకు ఇంకా అర్థం అవ్వాలంటే చుట్టూరు కట్ చేసిన తర్వాత అయితే చెప్తాను. కట్ చేయడానికంటే ముందు ఇది మనకి బోట్ నెక్ కదండి. బోట్ నెక్ లోతు తీసుకునేటప్పుడు నార్మల్ బ్లౌజ్ అయితే మనం జస్ట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపల తీసుకుంటాము. అది బోట్ నెక్ అయితే ఈ కింద నుంచి పైకి ఇలా 2 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకుని ఈ మనం ఇలా కార్నర్ తిరిగి చూసారు ఆ లైన్ నుంచి లోపలికి కరెక్ట్గా 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలండి. ఒక 1 ఇంచ్కి ఇలా లోపలికంటే పెట్టుకుని ఎగ్జాక్ట్గా 1 ఇంచు ఇలా 1 ఇంచ్కి పెట్టుకుని అప్పుడు ఇక్కడ నుంచి ఇలాగైతే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇక్కడ నుంచి ఇలా అయితే మనం టర్న్ చేసుకోవాలి. ఇలాగా తీసుకుని ఇందులోకి అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుంటే మనకి ఇక్కడ ఒక్క ముడత కూడా రాకుండా వస్తుంది అనమాట. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా అయితే నోట్ చేసామో అలానే కట్ చేసేసుకుందామండి. కట్ చేసుకున్నాక మీకు ఈ డాట్స్ ఎలా వేయాలనేది చూపిస్తాను. మనం ఎలా ట్రేస్ చేసుకున్నామో అలాగే డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ చివర నెక్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో నెక్ వరకు ఉంచుకుని ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ చివరి నుంచి చివరికి ఎంత వచ్చిందో చూసుకుని అందులో ఆ మధ్యలో నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు పెట్టుకోవాలండి. ఇది చాలా చిన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చిన్న టక్ ఇక్కడ చిన్న టక్ పెట్టుకున్నాం కదా, ఈ మధ్య మిడిల్లో ఈ మెయిన్ డాట్ వచ్చి 2.5 ఇంచులు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇటుకి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా కరెక్ట్గా 2.5 ఇంచులు అది ఇది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోల్డ్ పెట్టుకుంటే ఇక్కడ
ఈ పైకి ఇలాగ స్ట్రైట్గా చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 3.5 ఇంచులు పెట్టుకున్నామంటే ఇది మెయిన్ డాట్ పొడవండి. దీన్ని ఎలా చూసుకోవాలంటే ఇక్కడ దీన్ని ఇలా ఇక్కడ ఇలా ఉంచి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈక్వల్గా ఈ ఫోల్డింగ్ ఎక్కడికి వచ్చిందో అక్కడ ఇలా లైన్ గీసుకోవాలన్నమాట. సో ఇది అయితే నేను క్యాన్వాస్ పేపర్ మీద రెడీ చేసుకుంటానండి. సో ఫ్రంట్ పార్ట్ అయితే ఇది. ఇక్కడ హ్యాండ్ కటింగ్ చూద్దామండి. హ్యాండ్ కటింగ్ కట్ చేసుకునేటప్పుడు మనకి ఈ చంక రౌండ్ ఏదైతే ఉందో ఇది ఎంతైతే వచ్చిందో దాంట్లో నుంచి ఒక 1 ఇంచ్ అనేది తీసేసుకోవాలి. అయితే మీకు బ్లౌజు కట్ చేసినప్పుడు ఇక్కడ నేను ఇది చెప్పడం మర్చిపోయానండి. మనకి ఇక్కడ షోల్డర్ అనేది ఫిట్టింగ్ బాగా రావడం కోసం నార్మల్ బ్లౌజెస్ అయితే ఇలా ఈ కార్నర్ తీస్తాం కదా, కానీ బోట్ నెక్ బ్లౌజులకు వచ్చేసరికి ఇలా కిందకి 1/4 ఇంచ్ అనేది డౌన్ చేసుకుని అయితే కట్ చేసుకోవాలండి. ఒకసారి మీరు మెయిన్ది కట్ చేసుకున్నప్పుడు 1/4 ఇంచ్ ఇలా ఇటు సైడ్ డౌన్కి కట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఇది ఎంత ఉంది అనేది చూద్దాం. ఇది ఎంత ఉంది చూసి దాంట్లో నుంచి ఒక 1 ఇంచ్ అనేది తీసేయాలి. ఇది ఎంత ఉంది అని చూసేటప్పుడు ఈ చివరి నుంచి ఈ చివరి వరకు పెట్టుకొని చూడాలండి. సో ఇలా మీరు క్లాత్ను కొలుచుకున్నా పర్వాలేదు, బ్యాక్ నెక్ ఇలా పేపర్ కొలుచుకున్నా పర్వాలేదు. ఇక్కడ నాకు 9.75 అయితే వచ్చిందండి. ఈ 9.75లో నుంచి ఒక 1 ఇంచ్ తీసేస్తే 8.75. అంటే ఇప్పుడు మనం ఫోల్డింగ్ అనేది 8.75కి చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఈ ఓపెన్స్ ఉన్నాయి కదండి, ఇవి 2, ఓకేనా, ఇవి 2 లైన్లు. తర్వాత ఈ ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా ఎందుకంటే నాకు ఇలా వేస్తుంటే ఈ వెడల్పు అనేది తక్కువగా వచ్చిందండి. ఈ వెడల్పు ఎంత కావాలి మనకి? కరెక్ట్గా 8.75 కావాలి కదా. సో 8.75కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పైన ఈ ఫోల్డింగ్ పొర ఏదైతే ఉందో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేను దాన్ని అయితే ఇలా అడ్జస్ట్ చేసుకుని కరెక్ట్గా నాకు కావాల్సినంత పెట్టుకున్నానండి. ఇదిగోండి 8.75కి కరెక్ట్గా పెట్టుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు ఈ కింద 1/4 ఇంచు ఈ అంచులు సమానంగా ఉండడం కోసం ఒక లైన్ వేసుకుని దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఈ పైకి మనకి బ్లౌజ్ పొడవు ఎంత కావాలి అనేది నోట్ చేసుకుని దీని తిన్నంగా కూడా నోట్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఈ చంక డౌన్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఈ చంక డౌన్ వచ్చేసి ఇది 30 ఇంచెస్ బ్లౌజ్ కదా, అంటే చిన్న సైజ్ కదా, చిన్న సైజ్కి చంక డౌన్ వచ్చేసి 3 ఇంచులు అనమాట. సో ఇక్కడికి 3 ఇంచుల దగ్గరికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీని వెడల్పు ఎంత ఉండాలి అంటే మీరు ఖర్చు ఎంతైతే తీసుకున్నారో అంత అనేది ఉంటే సరిపోతుందండి. ఇక్కడ నేను ఫస్ట్ నుంచి కూడా ఖర్చు 1.5 ఇంచే కదా తీసుకున్నాను. సో అదే 1.5 ఇంచుని ఇక్కడైతే నోట్ చేసుకున్నాను. ఓకేనా. ఇలా నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజు హ్యాండ్ లూజ్ ఎంత అనేది చూసుకోవాలండి. నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు. సో కరెక్ట్గా నేను 5.5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసుకున్నాను. తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచుకి ఈ విధంగా అయితే మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ 1.5 దగ్గర నుంచి ఈ చివరికి కూడా ఇలాగైతే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ చివరి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి 2 ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే 1 ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచు దగ్గర నుంచి ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఇలా యువతలకి 1/4 ఇంచ్ అనేది మార్క్ చేసుకుని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను చూసారా, దీన్ని కలుపుకుంటూ ఇలాగ కిందకి దీంట్లోకి అయితే కలిపేసుకోవాలి. ఓకేనా. మీకు డౌట్ రావచ్చు, మరి పైన ఈ పీస్ ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏదైతే ఉందో అది అనేది మనకి అతుకొస్తుందండి. పైన ఇంకొక క్లాత్ అనేది మనం వెతుక్కోవాలి. సో ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా అలా అయితే కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మీరు బ్లౌజ్ పొడవు అనేది మీరు మామూలుగా ఇక్కడ హ్యాండ్ మామూలుగా పెట్టేసుకుంటాను అంటే మామూలుగా పెట్టుకోండి. ఇక్కడ నేను కొంచెం కట్ వర్క్ పెట్టుకుంటాను, అందుకని జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట. కట్ వర్క్ పెట్టుకునే పొడవు అయితే పైన రెగ్యులర్గా పెట్టుకునే పొడవు కంటే కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి, సరిపోతుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ ఫోల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ చిన్న టక్ పెట్టుకోవాలండి. ఇలా చిన్న టక్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇది ఉంది కదా,
ఖర్చుది ఏదైతే ఉందో అక్కడ ఒక చిన్న ఒక చిన్న టక్ పెట్టుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఇది కట్ చేసేసుకోవాలి ఇక్కడ. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఈ పీస్ తక్కువ వచ్చింది కదండి, దీనికి మనం అతుకు అనేది వేసుకుందాము. ఇలా ఓపెన్ చేసుకుని ఇక్కడ ఈ ఫుల్ సైడ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మనం దీనికి లోతు అనేది తీసుకోవాలండి. దీనికి లోతు తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న టక్ పెట్టాం చూసారా, ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ మిడిల్లో చిన్నగా అయితే ఒక నాట్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీని వెడల్పు వచ్చి జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకోండి, సరిపోతుంది. 1/2 ఇంచ్కి ఒక 2 గీతలు పైకి ఉన్నా సరిపోతుంది అనమాట. సో ఇలాగ ఇక్కడ నుంచి చిన్నగా ఇలా దీనికి కలుపుకుంటూ మళ్ళీ ఇక్కడ నుంచి దీనికి ఇలా పైకి ఇలాగ కలిపేసుకుంటే ఈ లోతు ఏదైతే ఉందో అది తీసుకుంటే సరిపోతుందండి. మీరు కనుక లోతు ఈ మోడల్లో కనుక తీసుకున్నారు అంటే మీకు చిన్న ముడత కూడా రాదండి. అసలు చాలా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోతు తీసుకున్న పక్కన గుర్తుండడం కోసం ఇలాగైతే ఒక చిన్న టక్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది కటింగ్ అనేది చూద్దామండి. ఈ షేప్ బెల్ట్ అనేది మనకి బ్యాక్ పార్ట్ ఇదైతే ఎంతైతే ఉందో అంతా తీసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కోసం ఇక్కడ ఈ చివర కొంచెం పావించేలా వదిలేసి ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ ఎక్కడికి ఉందో అక్కడికి నోట్ చేసుకోవాలి. ఇలా నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది తీసేసి హుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే సైడ్కి అలా ఒక 3.5 ఇంచులకి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడేమో 3 ఇంచులకి అనేది డ్రా చేసుకోవాలి. ఒకసారి చూద్దాం. 3.5 ఇంచులకు ఒక పక్క, 3 ఇంచులకు ఒక పక్క. సో ఇక్కడికి 3.5 ఇంచులు, ఇక్కడికి 3 ఇంచులు. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 2.75 తీసుకుని ఇక్కడ నుంచి పైకి 2.5 ఇంచులు ఇలా నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి దీనికి ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా అయితే కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకొని ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఎలాగా డ్రా చేసామో అలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ హుక్ సైడ్ పట్టి కాజా సైడ్ పట్టికేసి మరీ ఎక్కువ కాకుండా కిందకి ఇలా ఒక్క రవ్వంతా క్రాస్గా పెట్టుకోవాలండి. పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలాగ నోట్ చేసామో అలాగే కట్ చేసేసుకున్నాం. బెల్ట్ అనేది చూసాం కదండి. సో ఇక్కడికి మనకి కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి ఈ విధంగా మనకి బ్లౌజ్ పీస్ మీద ఎక్కడ ఏది అడ్జస్ట్ అవుతుందో చూసుకుని ఇలా పెట్టుకుని తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలండి. బ్లౌజ్ పీస్ అనేది చాలా చిన్నది ఉందండి. సో చిన్నగా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం ముందు ఇవన్నీ ఇలా సర్దుకుని అడ్జస్ట్ చేసుకున్నాక మాత్రమే కట్ చేసుకోవాలి. చివరొచ్చి నేను హ్యాండ్స్ కోసం పెట్టాను అనమాట. సో ఇది నేను ఒరిజినల్ పీస్ మీద పెట్టుకుని యాజ్ టీస్గా అయితే కట్ చేసుకుంటున్నానండి. కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో ఇది బ్యాక్ పార్ట్, ఇది కూడా బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట. సో స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో లెంతీగా అయిపోతుందండి. సో వీడియో కనుక మీకు అర్థమైంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.